హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ కార్ టెక్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది షిఫ్ట్ డిజైర్ 2013 మోడల్. మనం ఇగ్నిషన్ తిప్పి కొడుతుంటే క్రాంకింగ్ ఏమీ అవ్వట్లేదు. ప్రాబ్లం కస్టమర్ తీసుకొచ్చారు, స్టార్ట్ అవ్వట్లేదని. అయితే ఇది ప్రాబ్లం వచ్చి ఆల్రెడీ నేను ట్రేస్ చేశాను. అది వివరంగా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి. ప్రాబ్లం ఎక్కడ ఉందన్నది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. దానికి ఏంటన్నది కూడా నేను చేసింది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇది మనకి రైట్ సైడ్లో వస్తుంది బీసీఎం బ్యాక్ సైడ్. ఇది లోపల పక్కది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. లోపల రిలేలు వస్తాయి దీనికి, ప్లస్ సాకెట్స్ వస్తాయి. అవి జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని తీసుకోవాలి, ఎందుకంటే అది మిస్ అవ్వకూడదు. ఏ ఒక్క సాకెట్ మిస్ అయినా ఇబ్బంది పడాలి. ఇది బ్యాక్ సైడ్. మనం ఆల్రెడీ పైన ఒక నట్టు కింద ఒక నట్టు వస్తుంది, అది ఓపెన్ చేస్తే అది బయటకు వస్తుంది. తర్వాత ఇది బీసీఎం నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఫీజులు అన్నీ చెక్ చేశాను, రిలేలు అన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఇందులో ఉందని ట్రేస్ చేసి ఇది తీసాను అనమాట. స్టార్టింగ్ అసలు మనం తాళం దగ్గర నుంచి సెల్ఫ్ కొడితే ఎక్కడికి వస్తుంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి రిలేకి ఎట్లా వస్తుంది అన్నది మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తున్నాను, చూడండి. ఇది మన బీసీఎం. ఇప్పుడు ఒక దాని క్యాప్ తీసినాక లోపల ఫస్ట్ లేయర్ ఇది. దీని తర్వాత మళ్ళీ ఇంకో 2 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ లేయర్ వచ్చేప్పటికి ఇది మనకి. నేను ఆల్రెడీ ఇందులో ఇది నెక్స్ట్ ఓపెన్ చేసినాక వచ్చే లేయర్ ఇది. మన పిన్స్ అన్నీ కనపడుతున్నాయి కదా మీకు. ఇవి గబక్కని తీసేటప్పుడు మనం ఎలా పడితే అలా తీయకూడదు. అటు ఇటు ఒరిగితే ఇవి కింద పడిపోయి మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. మళ్ళీ పెట్టడం చాలా ఇబ్బంది అయ్యిద్ది. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఇది, అవన్నీ కదలకుండా. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బీసీఎం అండి. లోపల ఏదైతే మనం సెల్ఫ్ ఇగ్నిషన్ తాళం దగ్గర నుంచి మనకు వస్తుందో అక్కడి నుంచి సప్లై ఫస్ట్ స్టార్టింగ్ ఇందులోకి వస్తుందండి. తాళం తెప్పంగానే వచ్చే పవర్ సప్లై వైర్ కూడా నేను మార్క్ చేసి చూపిస్తాను. తాళం ఆన్ చేయగానే వచ్చే సప్లై ఇందులోకి వస్తుంది. ఏది క్రాంకింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్కి వెళ్ళే రిలేకి వచ్చే సప్లై వైరు ఇందులోకి వస్తుంది. అది ఏదన్నది కూడా నేను వివరంగా చూపిస్తాను మీకు. ఈ బీసీఎం నుంచి తాళం ఆన్ చేసిన దగ్గర నుంచి క్రాంకింగ్ ఇచ్చినప్పుడు బీసీఎంకి వస్తుంది. ఆ బీసీఎం దగ్గర నుంచి ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. మీకు మనం కంటిన్యూట్లో పెట్టుకోవాలి మల్టీమీటరు. ఇదిగోండి ఈ వైరు, ఆ బ్రౌన్ కలర్ వైరు మనం ఇగ్నిషన్ తిప్పంగానే అక్కడికి వస్తుంది అది సప్లై ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి ఆ ఒక పాయింట్ వచ్చి సెకండ్ పాయింట్ వచ్చి అలా పైన సాకెట్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నేను పెడుతున్న పాయింట్ నుంచి పై సాకెట్లో మీకు మల్టీమీటర్ పెట్టి చూస్తే కంటిన్యూటీ చూపించాలి మనకి. ఆ పిన్నికి కంటిన్యూటీ చూపించాలి. ప్లస్ దాని పక్క పిన్ వచ్చేప్పటికి అదే అండి మీకు చూపించిన ఇందాడు బ్రౌన్ వైర్ ఉంది కదా, లావ్ వైర్. అది తాళం దగ్గర నుంచి మనకు సెల్ఫ్ కొట్టినప్పుడు అక్కడికి వస్తుంది స్టార్టింగ్. ఈ రెండింటికి కలిపి ఒక ఫీజు ఇస్తారు మనకి. అది ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ లోపల ఉన్న పిన్ను లోపలికి బయటికి వెళ్ళిపోయిందండి. అది మొత్తానికి ఎవరో ఫీజు ఇంతకుముందు ట్రై చేసినప్పుడు దాన్ని రాంగ్ హ్యాండిల్ చేశారు కొంచెం. అది బ్యాక్ వెళ్ళిపోయి బెండ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయింది. ఆ ఫీజు కూర్చున్నట్టు ఉంటుంది కానీ పాయింట్కి కరెక్ట్గా టచ్ అవ్వక మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. అది నేను ఆల్రెడీ సరి చేశాను, మీకు చూస్తే అర్థమైపోద్ది. మనం ఎక్కించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పిన్నులు కరెక్ట్గా కూర్చోవాలండి. అన్నీ ఆ పిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టినాకే ఫ్రీగా వెళ్ళిపోవాలి. అది మనం బలవంతం చేయకూడదు దాన్ని, అవి బెండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం లాక్ చేసుకున్నాక ఆ ఫీజులు తీసేటప్పుడు కూడా మనం రిలేలు ఫీజులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోటో తీసుకోవాలి ముందే. ఇదిగోండి చూస్తున్నారు కదా, రైట్ సైడ్ నుంచి సెకండ్ లైన్లో ఫస్ట్ ఫీజు అండి, 15 నెంబర్ ఫీజు. అది నేను 15 నెంబర్ వేస్తే మామూలుగా 7.5 వస్తుంది అక్కడ ఫీజు. ఇది బయటకు వచ్చి మన ఫీజు బాక్స్, అవుటర్ ఫీజు బాక్స్, ఇంజిన్ దగ్గర ఫీజు బాక్స్, వైర్ పెట్టిన రిలే ఉంది చూడండి, అది స్టార్టింగ్ రిలే. మనం ఎక్కడైతే తాళాన్ని తిప్పితే ఆ ఫీజు బాక్స్ నుంచి సాకెట్కి వెళ్ళి తాళం నుంచి సాకెట్కి వెళ్ళి సాకెట్ నుంచి ఇక్కడికి వస్తుందండి సప్లై. మనం తాళం సెల్ఫ్ కొట్టేటప్పుడు ఫీజు ద్వారా ఆ రిలే పాయింట్ కూడా మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ రిలే ఇది. ఈ రిలే పోయినా కూడా మీకు స్టార్ట్ అవ్వదండి. ఇది ఈ రిలే పోయినా కూడా ఫ్రెండ్స్ మనకి స్టార్ట్ అవ్వదు వెహికల్. అది పాయింట్. మనం ఎక్కడి నుంచి అయితే ఫీజు బాక్స్ మనం కంట్రోల్ చెక్ చేసామో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందండి ఆ వైరు. మనం తాళం తిప్పినప్పుడు మాత్రమే సప్లై వస్తుంది. ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు అది ఆల్రెడీ పవర్ వస్తుందని చెక్ చేసుకున్నా, నేను తీసేసాను. మళ్ళీ యాస్టీజ్ రిలే ఎలా ఉందో అలా పెట్టేశాను.
ఇప్పుడు స్టార్ట్ చేసి చూస్తానండి, అది మీకు అర్థమవుతుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు ఇగ్నిషన్ ఆన్ అయింది, ప్లస్ సెల్ఫ్ కొడితే కూడా వెంటనే స్టార్ట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాబ్లం చాలా చిన్నదైనా కానీ కొంచెం ఓర్పుగా మనం దాన్ని చెక్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వైర్లు లాగుతారు, ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒరిజినల్గా దాని ప్రాబ్లమ్ని చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.